వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు చిల్డ్రన్ స్పెషల్ గాను బిగ్ బాస్ దాన్ని ఒక మంచి మెమరీగా ఇవ్వాలని కంటెస్టెంట్లకి వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చి ఒక పెడెస్టల్ మీద పెట్టేయడము, వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని వాళ్ళు ఎమోషనల్ అవుతుంటే ఒక రేంజ్ ఉందని చెప్పాలి. ఈరోజు ప్రోమో మాత్రం ఎందుకు చెప్తున్నామంటే, ఒక్కొక్కరికి ఆనందము. చిన్నప్పుడు బాగా జరిగిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది చిన్నప్పుడు కష్టపడినచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ సరిగ్గా చూడలేదనో, లేదంటే వాళ్ళు నాతో టైం స్పెండ్ చేయలేదని ఉంటారు కదా. అదే ఇదిలకు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి అందరిలోనూ. ముందుగా చెప్పాల్సింది ఎవరన్నా అంటే మన ఇమానియలు చాలా ఫెయిల్ అయిపోతున్నాడు. మా అన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా, అంటే తను 15 మూటలు ఎత్తి నన్ను 5 మూటలు, అంటే అంత సెక్యూర్గా చూసుకున్నాడని తను చెప్పి తన మీద ఉన్న ప్రేమను చెప్పడము, అది ఆనందమా బాధ అదే చెప్తున్నారు కదా, మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అన్న మీద ప్రేమ అంత బాగా చెప్పి తన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంటే మొత్తం మన మేట్స్ అంతా కళ్ళకి నీళ్లు పెట్టుకుంటారు. తను ఒక రకంగా చెప్తే, తర్వాత చెప్పాలంటే కళ్యాణ్కి మనకి ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూసాం. కళ్యాణ్కి మా ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో మాటలు లేవని మన ఏమంటారు, మన ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, లేదంటే మన లీగ్ రాజులు అనాలా, ఏమనాలి వాళ్ళని, వాళ్ళు చెప్తున్నట్టే మనం నమ్మట్లే. నేను ఊరికే చెప్తుంటారులే, ఆడ అదిగో పులి అంటే ఇదిగో తోకనే ఇల్లు అనేసి అనుకున్నాం. కానీ అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ హాస్టల్లో వదిలేసి కనీసం వాళ్ళకు మనసుగా చూసుకోలేదు అని బాధపడుతుంటే, ఈ చిన్నప్పుడు మైండ్లో నిలిచిపోతాయి అన్నమాట పిల్లలకి. అందుకే ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి, మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ చిన్నప్పుడు బాల్యాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎంజాయ్ చేసేలా, వాళ్ళతో మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుందంటే ఇలాంటి కళ్యాణ్ని చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. తను బాధపడే విధానం చూస్తుంటే ఖచ్చితంగా మనకు కూడా ఎంతో బాధ అవుతుంది. ఆ హౌస్మేట్స్ కూడా మొత్తం అంతా ఇంకేమంటారు, కన్నీటి పర్యంతం అవుతామంటారే, అలా అయ్యారు వాళ్ళు. వాళ్ళని ఓదార్చడానికి మన దివ్య, అలాగే భరణి, ఇమానియల్ వచ్చి చిన్న పిల్లల్లో ఏడుస్తున్నాడు. అబ్బా కళ్యాణ్ చాలా పాపం అనిపిస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళమ్మ వాళ్ళ నాన్న గురించి చెప్పుకొని అంత బాధపడుతుంటే ఎవరికైనా బాధ అవుతుంది. మన బాల్యం ఏమన్నా గొప్పగా ఉందని ఎవరైనా ఉంటే, మేము బాగున్నాం రా బాబు, మేము బాగా చూసుకున్నాం మా నాన్న అన్నోళ్ళు ఖచ్చితంగా లైక్ వేయండి. లైక్ కాదు, కామెంట్ చేయండి. లైక్ వేస్తే ఎలా తెలుస్తుంది? కామెంట్ చేయండి. మా బాల్యం బాగా చూసుకున్నారు మా అమ్మ నాన్న అనేది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాల్యం ఎలా గడిచింది అనాలంటే ఇలాంటి వాళ్ళని చూస్తే పాప అనిపిస్తుంది. ఇలాగ ఎంతమంది ఉన్నారో చెప్పుకోలేని వాళ్ళు ఏమంటారు. అలాగే మన తనూజాది వేరే వర్షన్. తనూజ వాళ్ళమ్మ సపోర్టు ఎంతగా ఉందని ఆమె సంతోషపడుతుంటే ఫుల్ ఆపోజిట్ అంతే. మన కళ్యాణ్కి తనూజ వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి చెప్పుకోవడం, మా అమ్మ వల్లే నేను ఇటుకు వచ్చాను, మా అమ్మ నేను లేకపోయింటే నేను ఈడ ఉండేదాన్ని కాదు, నేను తనే పో అని ప్రెజర్ ఏమన్నారు, తను పంపించడానికి కారణం తనే అని చెప్పుకోవడం, ఆనందపడమా, తను బాధపడడం అనాల, ఆనంద బాష్పాలే అనాలి. ఆమె కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటుంది. ప్రోమో మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అలాగే మనకు దివ్య కూడా, నాకు తెలిసి దివ్య కట్టి పట్టుకొని వచ్చింది దివ్యాది అనుకుంటా. ఎందుకంటే తను బాయ్ వేషం వేసుకొని ఫోటో వచ్చిందని మనము సోషల్ మీడియా ఆల్రెడీ లీక్స్ వచ్చాయి కాబట్టి తనే ఉంటుందని మనం చెప్పగలం. అలాగే నిఖితా గల్రా అని మన సంజన గారి సిస్టర్తో ఉన్న ఫోటో అది వచ్చింది. మ్యాక్సిమం అందరి తండ్రి లేరు అనుకుంటే, ఎక్కువ తల్లులు పిల్లలు ఉన్నారు అంతే. తండ్రుల ఫోటోలు ఎవరు కనిపించలే. నాకు తెలిసి సుమన్ శెట్టిది ఒకటే ఫ్యామిలీ ఫోటో అంతా వచ్చినట్టుంది. ఆ చిన్నది ఉంది కదా తనును, ఇంకొకటి మన ఎవరైనా గౌరవ్ వచ్చి ఒకటి, అదేమి కేక్ కోసేది చిన్నప్పుడు బర్త్డే కేక్ది తనతోటి వచ్చింది. ఇంకా మిగతాది ఎవరు సిస్టర్స్ లాగా ఉండేది నాకు తెలిసి కళ్యాణ్ది అనగా నాకు డౌట్. ఒక అబ్బాయి డ్రెస్ లేకుండా అమ్మాయి ఫోటో తీసుకున్నట్టు ఎవరు కళ్యాణ్
అమ్మాయి వేషంలో కళ్యాణ్ ఫోటో తీసినట్టు ఇద్దరు ఉండేది తనేనా అని నాకు డౌట్ వస్తుంది. మీరు అవునా కాదా కామెంట్ చేయండి. చేసి రీతు తన బ్లూ శారీలో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో, వాళ్ళ బ్రదర్ అనుకుంటా పక్కన రీతు ఫోటో కనపడుతుంది స్పష్టంగా. మీరు ఎంతమందికి అవును కాదా అనేది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మన కరాటే మాస్టర్ ఎవరు, భరణి గారు అనుకుంటా. ఖచ్చితంగా స్పష్టంగా తెలిసిపోతుంది. భరణి గారు కాలుతో లేపి కిక్ ఇవ్వడము ఆయన స్పష్టంగా కనిపిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు ఫోటో ఎవరిదంటే నిక్కీ గల్రాని అలాగే మన సంజన గల్రాని ఫొటోస్ వచ్చింది. ఇది స్పష్టంగా కనపడుతుంది మన వాళ్ళ ఫోటోలు మాత్రం. తర్వాత కృష్ణుని వేషంలో ఉండేది మాత్రం పవన్, డిమాండ్ పవన్ అని అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళమ్మ కూడా బ్లూ శారీనే కట్టుకొని వచ్చింది. ఇది కరెక్ట్ కదా? మీరు ఎస్ఆర్ను అది కామెంట్లో చెప్పండి. తర్వాత కర్ర పట్టుకొని ఒక అబ్బాయి పోజులో ఉండేది మాత్రం ఖచ్చితంగా దివ్య అని అనుకుంటున్నాము. నా గెస్ కరెక్టే అవుతుందని అనుకుంటున్నా. మీరు కరెక్టా కాదా మీరు చెప్పాలి. దివ్య తర్వాత ఇద్దరు ఫోటోలో వీళ్ళెవరు? ఇది కళ్యాణ్ ఉంటుంది. ఎవరంటే ఓ స్కూల్ డ్రెస్లో ఒక అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా, రెడ్ స్కూల్ డ్రెస్లో. అది నాకు తెలిసి కళ్యాణ్ది అనుకుంటున్నాము. కళ్యాణ్ అమ్మాయి బొమ్మ వేసుకొని ఫోటో మధ్య తీసినారు ఒక సిస్టర్తో అని నాకు డౌట్ వస్తుంది. మన ఇమ్మూది ఆల్రెడీ చూపించేశారు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సేమ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు అన్నదమ్ములు ట్విన్స్ ఉన్నట్లున్నారు కదా. ఇంకా ఇద్దరు ఉన్నారు. నిఖిల్ ఫోటో వచ్చి సింగిల్ ఫోటో వచ్చింది, నిఖిల్ చిన్నప్పుడుది. సుమన్ శెట్టిది వచ్చేసి నాకు తెలిసి సుమన్ శెట్టి అనుకుంటా. చిన్నప్పుడు బేబీ ఇది బర్త్డే పార్టీలో కేక్ కూర్చున్నట్టు. అందరివి బాగా మంచి మెమరీస్ అబ్బా. వీళ్ళకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని వీళ్ళు బాధపడే వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, సంతోషపడే వాళ్ళు సంతోషపడవచ్చు. ఈ మొత్తానికి ఏమి వాళ్ళ చిన్నప్పుడు ఈ రోజులకి తీసుకువెళ్ళాలని చేసిన ప్రయత్నం మాత్రం బిగ్ బాస్ సక్సెస్ అయినాడనే చెప్పాలి. అంతేకాకుండా వీరిలో కూడా వీళ్ళ ఫోటోలు ఇవ్వడానికి కారణం కూడా వీళ్ళు చాలా లో అయినారు. వీళ్ళకు చాలా ముందు నుంచి అడుగుతూనే ఉన్నారు కదా మా ఫోటో చూడాలని. ఈ పిల్లల ఫోటోలతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ఎవరినో వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుందని తెచ్చి ఇవ్వడం అనేది సూపర్ అని చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, జై హింద్.